రెండోదిగా చూద్దాం దావీదు కుమారుడైన సొలొమోను రచించిన సామెతలు 23:25 మనం చూడగలిగినట్లయితే ఏం చేయాలంట బిడ్డలు చూస్తే మీ తల్లిదండ్రులను ఏం చేయాలంట. చాలా మంది బిడ్డలు ఉంటారు, కుమారులైన ఉంటారు తమ తల్లిదండ్రులకు నిత్యము నిరంతరం ఏం చేస్తుంటారా, హృదయానికి దుఃఖం కలిగిస్తూనే ఉంటారంట, హృదయానికి భారం కలిగిస్తూనే ఉంటారంట. ఎప్పుడు కూడా ఏ తండ్రి ఏ తల్లి కూడా ఈడెందుకు నాకు పుట్టాడు, ఈడు పుట్టకపోయింటే బాగోదు అని ఎప్పుడుకుంటాడట. తమ బిడ్డల పట్ల తల్లిదండ్రులకు విసుగుతనం కలిగినప్పుడు చెప్పి ఏడ్చి ఇంక ఏడడానికి కన్నీళ్ళు లేవు అనే సందర్భం వచ్చేటప్పుడు తల్లి అయినా తండ్రిని ఏమనుకుంటాడు, వీడు నాకు లేకపోయింటే బాగుండేది, వీడు పుట్టకపోయింటే బాగుండేది, వీడికి నేను కనకపోయింటే బాగుండేది, వీడిని కన్నాడు కాబట్టి ఈరోజు నా కళ్ళంట దుఃఖము, నా కడుపు పోతాను. నా ప్రియ సహోదరులారా, ఏ రోజైనా కూడా నీ తల్లి అయినా నీ తండ్రి అయినా నీ కొరకు వీడు లేకపోతే బాగుండును అనేక ఆలోచన అనేక మాట తన నోటి నుండి రాకూడదు. అలా రాకుండా ఉండాలంటే ఏం చేయాలంట, మీ తల్లిదండ్రులకు ఏం చేయాలంట. నెంబర్ 2, మొదటిగా ఏం చేయాలి, మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి. నెంబర్ 2 ఏం చేయాలంట, సంతోష పెట్టాలి. అది కష్టమైన వింటున్నావు ఇలా, నీ తల్లి నీకు చెప్పిన మాట కష్టమైనా కూడా ఏం చేయాలంట, ఇష్టంగా మార్చుకోవాలంట. ఏం గణేష్ వింటున్నావా, నీ తల్లి చెప్పే మాట నీకు కష్టంగా ఉన్నా కూడా దాన్ని ఇష్టంగా మార్చుకోవాలి. ఎందుకో తెలుసా, నీ తల్లి హృదయాన్ని దుఃఖము కలిగించుకోవాలి. తల్లిదండ్రులను దుఃఖించేవాడు, తల్లిదండ్రులను దుఃఖపరిచేవాడు, నేను మళ్ళీ చెప్తున్నా, వాళ్ళ జీవితంలో ఎన్నడూ ప్రయోజకులు కాలేరు. వాళ్ళ జీవితంలో ఎటువంటి ఆశీర్వాదానికి వారు వారసులు కాలేరు. ఒకవేళ తల్లిదండ్రులకు బిడ్డలుగా ఉన్న మీలో ఎవరైనా మీ జీవితంలో మీ తల్లికైనా మీ తండ్రికైనా దుఃఖము కలిగజేసేవారుగా ఒకవేళ మీరు ఉన్నట్లయితే ఈ వాక్యం విన్న తర్వాత ఒకసారి మీ హృదయాన్ని మీరు పరిశీలించుకోండి. ఇప్పుడైనా మీరు వెళ్ళి అవకాశం, మీరు టైం మించుకోవాలి, ఇప్పటికైనా వెళ్ళి నీ తల్లిలో నీ తండ్రిని హగ్ చేసుకొని కౌగిలించుకొని, నాన్న ఈరోజు దేవుని సన్నిధిలోకి వెళ్ళిన తర్వాత దేవుడు నాతో మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, నేను ఎన్నాళ్ళు బాధ పెట్టాను, ఇన్నాళ్ళు నేను దుఃఖానికి కారకుడయ్యాను, ఇక నుంచి నీ దుఃఖానికి నేను కారకుడు కానేరను అని నీ తల్లిదండ్రులు క్షమాపణ కోరండి. ఒకవేళ ఆ విధంగా మీ జీవితంలో మోపబడే శిక్ష తొలగించబడుతుందేమో. రెండో విషయాన్ని మనం గమనిద్దాం పిల్లారా, చూడండి ఒకసారి 2 విషయాలు మనం చూస్తాం.